హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికశ్రీ బ్లాగ్స్. పండగ ముందు రోజు నేనేం చేశానో చూస్తారా? దేవుడి గదిని శుభ్రంగా దేవుళ్ళకు బొట్లు పెట్టడం కోసమని నేను చందనంలో కొంచెం అత్తరు, అదేవిధంగా రోజు వాటర్తో అయితే చందనాన్ని రెడీ చేసుకున్నాను. కుంకుమలో అయితే కొంచెం జవ్వాది పౌడర్ని యాడ్ చేసి దేవుళ్ళందరికీ బొట్లు పెట్టేశాను. దేవుళ్ళందరినీ ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత రేపటికి పూజ కోసం అనేసి నా దగ్గర ఉన్న కొన్ని వెండి అలాగే ఇత్తడి సామాన్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నాను. అవి బాగా ఆరిపోయిన తర్వాత వాటిని కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లతో అలంకరించేసుకున్నాను. పండగ ముందు రోజే అన్నిటి మనం రెడీగా పెట్టుకున్నట్లయితే పండగ రోజు కొంచెం తక్కువ పని ఉంటుంది కదండి. అందుకోసమని అన్నిటినీ ముందుగానే రెడీ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. నా దగ్గర ఉన్న 2 కుంకుమ బరణులు అయితే పసుపు ఇంకా కుంకుమతో నింపేసుకున్నాను. వీటిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజు క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రమే వాటిలో ఉన్న పసుపు ఇంకా కుంకుమని తీసి వేరొక గిన్నెలో వేసుకుని వీటిల్లో మళ్ళీ ఫ్రెష్గా నేను పసుపు కుంకుమతో నింపుతాను. అంతవరకు వీటిని బీరువాలో పెట్టి ఉంచుతాను. అందుకోసమని పండగ రోజు ఫ్రెష్గా వీటి నిండా పసుపు కుంకుమ అయితే ఈ విధంగా నింపేసుకుని పెట్టుకున్నాను. పని కంప్లీట్ అయిపోగానే గుమ్మాలకి తోరణంగా కట్టడానికని తీసుకొచ్చిన బంతి పూలను అయితే అందంగా మాలలాగా గుచ్చేసుకున్నాను. 2 కలర్స్లో ఉన్న ఈ బంతి పూలను ఒకదానికొకటి దారంలో గుచ్చుకుని ఈ విధంగా మాలలాగా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఎందుకంటే పొద్దున్నే గుమ్మాలకి తోరణంగా కట్టుకోవడానికి ఈజీగా అయిపోతుందని. తర్వాత పూజ కోసం కావలసిన పీటలన్నిటినీ ఈ విధంగా శుభ్రం చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. తర్వాత పూజ పీటల మీదకి అవసరమైన క్లాతులన్నిటినీ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో డెకరేషన్కి కావాల్సిన క్లాత్లన్నిటినీ శుభ్రంగా వాష్ చేసుకుని ఆరబెట్టేసుకుని ఈ విధంగా మడత పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత నేను అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి అయితే ఒక పెద్ద లోటస్ని రెడీ చేసుకున్నాను. అమ్మవారు కమలాక్షి కాబట్టి అమ్మవారిని ఈ విధంగా కమలంలో కూర్చోబెట్టాలని నాకు అనిపించింది. అందుకనే ఈ విధంగా ఒక పెద్ద కమలాన్ని అయితే రెడీ చేసుకున్నాను. దీనిని నేను చార్ట్ షీట్స్ ఉంటాయి కదా, వాటితో అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాను. అమ్మవారికి చీర కట్టి అందంగా అలంకరించిన తర్వాత ఈ లోటస్లో కూర్చోబెట్టంగానే చాలా బాగా అనిపిస్తారు. అందుకోసమే వీటిని రెడీగా చేసుకుని పెట్టుకున్నాను. ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత పిల్లలు స్కూల్ నుంచే వచ్చేసారు. వాళ్ళకి తలస్నానాలు పోసేసి గోరుంటాకు పెట్టేసి వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టేసి నేను నా పనులు చేసుకుంటూ వచ్చాను. తర్వాత నైట్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఈ లోటస్ని అయితే నేను కార్డ్బోర్డ్తో అయితే చేశాను. ఇవి కూడా మంచి షైనింగ్తో ఉంటాయి, ఎందుకంటే వాటికి చెమ్కి అతికిచ్చాను. అందుకని చాలా బాగా వచ్చాయి ఇవి కూడాని. ఏదో నాకు నచ్చినట్టు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే సింపుల్గా ఈ విధంగా చేసేసుకున్నాను. ఇది మొత్తం నైటే కంప్లీట్ చేసుకున్నాను. పొద్దున్నే చేసుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఇకపోతే కొన్ని శనగలని అదేవిధంగా పిండికి కావాల్సిన పప్పుని అయితే నానబెట్టేసుకున్నాను. గ్యాస్ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని ముగ్గులు వేసుకుని నైటే రెడీగా పెట్టేసుకున్నాను. ఇకపోతే మేకప్కి కావాల్సిన సామానాన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాను. పొద్దున్నే ఒకదానికొకటి వెతుక్కోవడం అంటే కష్టం అవుతుంది కదా. అలాగే ఉన్న ఫ్రూట్స్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు ఆల్మోస్ట్ 12:30 అయింది. For more videos, subscribe now. Thank you so much for watching. Bye bye.